ఒక పావురాల గుంపు మసీదులో పైభాగంలో నివాసం ఏర్పరచుకున్నాయి. రంజాన్ పండగ వచ్చింది. మసీదు ముస్తాబవుతున్నది. బూజు దుమ్ము దులిపేటప్పుడు పావురాల గుంపు అక్కడి నుండి హిందూ దేవాలయానికి మకాం మార్చాయి. గుడి అంతర్భాగంలో మకాం పెట్టాయి. ఇంతలో దసరా పండగ వచ్చింది. ఆ అలంకరణలో మళ్ళీ పావురాలు ఎగిరిపోయి చర్చిలో కుదురుకున్నాయి. క్రిస్మస్ వచ్చేసరికి మళ్ళీ మసీదుకు మారాయి. ఒకనాడు మసీదు ముందు మత ఘర్షణలు చెలరేగాయి. అప్పుడే ఎదుగుతున్న చిన్ని పావురం తల్లిని అడిగింది, ఎవరు ఆ తన్నుకునేది అని. తల్లి పావురం చెప్పింది, వాళ్ళు మనుషులు అని. ఎందుకు తన్నుకుంటున్నారు? మసీదుకు వెళ్ళేవాళ్ళు ముస్లింలు, గుళ్ళకు వెళ్ళేవాళ్ళు హిందువులు, చర్చికి వెళ్ళేవాళ్ళు క్రైస్తవులు. ఇది హిందూ ముస్లిం ఘర్షణ. చిన్ని పావురం ఆశ్చర్యంగా అంది, మనం కూడా మసీదుకు గుడికి చర్చికి తిరిగాం కదా, మనం ఎక్కడైనా పావురాలమే, మరి మనుషులు కూడా ఎక్కడికి వెళ్ళినా మనుషులే కదా. తల్లి పావురం నవ్వింది, మనం వారికంటే ఎత్తులో ఉన్నాం. విశాల విశ్వం మనది, స్వేచ్ఛా ప్రపంచం మనది. అన్ని జీవుల కంటే మేధావి అయిన మానవుడు కుల మత జాతి లింగ వర్గ గోడలు నిర్మించుకున్నాడు. అవి పోగొట్టుకుంటూనే వాళ్ళు మన ఎత్తుకు ఎదుగుతారు. ఈ ఘర్షణలు అంతరిస్తాయి అంటూ తూర్పు వైపుగా విహంగయానం చేస్తున్న మరో గుంపును తదేకంగా చూస్తూ ఉండిపోయింది. థ్యాంక్ యూ. మీ పద్మజ.